నీ అపార్ట్మెంట్ ఎవరికి కావాలి? టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అపార్ట్మెంట్ బుద్ధిలేని గాడిదలకు తప్ప ఎవరికి కావాలి అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ, మీ తండ్రి చంద్రబాబు నా దగ్గర 22 సార్లు నిలబడ్డాడని అన్నారు. బుద్ధిలేని వారు మీ జెండాలు మోస్తారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నానన్నారు. జనసేన 25 సీట్లకు టీడీపీకి అమ్ముడుపోయిందని విమర్శించారు. ఆర్టికల్ 14 చదివారా? ఆర్టికల్ 19 చదివారా? ఆర్టికల్ 21 చదివారా? ఆర్టికల్ 32 చదివారా? చదివినోడు ఎవడు? బీజేపీ మోదీ తొత్తులకు ఓటేయరు. చూడండి, దాడులు ఎక్కడ చూసినా దాడులే. రేపు నేను వెళ్తున్నాను హైదరాబాద్. జొన్నగడ మెథడిస్ట్ చర్చ్ మీద జై శ్రీరామ్ అన్నందుకు 30 మందిని చెదలబాదారు. 3-4 చాలు పరిస్థితులు ఉన్నారు. చర్చిల్లో తగలబెట్టేస్తున్నారు. జై శ్రీరామ్ అన్న వాళ్ళని జై శ్రీరామ్ అన్నవాళ్ళని, జై హనుమాన్ అన్నవారిని జై హనుమాన్ అనమనియండి. జై జీసస్ ప్రైజ్ ద లార్డ్ అన్నవారిని జై జీసస్ ప్రైజ్ ద లార్డ్ అన్నమనండి. జై అల్లాహు అక్బర్ అన్నవారిని అన్నవ్వండి. అందుకనే ప్రపంచంలో 200 దేశాల్లో 200 కోట్లు ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు నా అభిమానులు, నా పాల్గొంటారు. ఎందుకు? నేను ఏ మతాన్ని దూషించను, ఏ కులాన్ని ఎత్తి చూపించను. అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా ఇప్పుడున్న 2 పార్టీలు మోదీకి తొత్తులు అయ్యారు కనుక మీరు నిజంగా 10 లక్షల కోట్ల అప్పు తీరాలి అంటే వడ్డీ కట్టలేని పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారు. ఆయనకి అసలు బుర్రే పనిచేయట్లేదు. బుర్ర పనిచేస్తే రేవంత్ రెడ్డి గారి లాగా, స్టాలిన్ లాగా, కాన్రాడ్ సంగమా మేఘాలయ ముఖ్యమంత్రి లాగా, కేజ్రీవాల్ ఢిల్లీ లాగా 16 ముఖ్యమంత్రులు ఈ మధ్య నన్ను కలిశారు. 4 సార్లు 5 సార్లు రేవంత్ రెడ్డి గారు కలిశారు ఈ నెల 2 నెలల్లో. ఈయన 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేద్దాం వద్దు, మేము సిద్ధం ఓడిపోవడానికి కానీ అభివృద్ధికి మాత్రం సిద్ధం కాదు. బాబోయ్, నేను నెత్తి నోరు పెట్టుకున్నా, చేతులు జోడించడిగా. ఇప్పుడేనా జగన్మోహన్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే విగ్రహాలు కట్టడం కాదు, మా డబ్బులు ఖర్చు పెట్టి మీకున్న లక్షల కోట్లతో మీరు ఏమైనా కట్టుకోండి. మా అంబేద్కర్, మా ఎందుకన్నా మీ కాదు, ఆయన అంబేద్కర్. ఒక బీసీ కాపుగా దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక దళిత నాయకుడిగా మాట్లాడుతున్నాను. మా అంబేద్కర్కి విగ్రహాలు వద్దు, ఉలమాలు వద్దు. మోసపోమంటే మేము మోసపోవు. చంద్రబాబు నాయుడు అంటే మోదీ కంటే పెద్ద విగ్రహం 5,000 కోట్లతో కడతాడట అప్పు చేసి. మాకెందుకు ఈ అప్పులు? ఒక్కొక్క కుటుంబానికి 5 కోట్ల రూపాయల అప్పు ఉంది. అర్థమైందా మీకు? గమనించండి. ఇదే విజయవాడ 3 హెలికాప్టర్లో వచ్చిన నేను, ఇదే PWD గ్రౌండ్స్లో లక్షల మందితో మీటింగ్ పెట్టిన నేను, ఇవాళ నడి రోడ్డు మీద దేవుడు యేసు ప్రభువుగా భూమి మీద ఎలా మీ మధ్య సంచరించడో నేను అందుకు వచ్చాను. యుద్ధం పెట్టడానికి రాలేదు, శాంతి తీసుకురాడు. తిండి లేకుండా, బట్ట లేకుండా, చదువు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, కంపెనీలు లేకుండా అప్పులు చేసేసి మిమ్మల్ని సర్వనాశనం చేస్తున్న ఈ 2 పార్టీలు మోదీ తొత్తులైన టీడీపీ, వైసీపీ నుంచి విడిపించి ప్రజాశాంతి పార్టీని గెలిపించమని కోరుతున్నా. గెలిపిస్తారా? ఆయనేమంటాడు, రౌడీలుగా తయారవ్వండి, స్లీవులు ఎత్తండి అనుభవసరికి. లోకేష్ ఏమంటాడు, మీరు దాడులు చేసి 12 కేసులు పెడితేనే నాతో అపాయింట్మెంట్. ఎవరికి కావాలి కానీ అపాయింట్మెంట్? బుద్ధిలేని గాడిదలకి తప్ప. మీ నాన్న నా ముందు 22 సార్లు నిలబడ్డాడు లోకేష్, చంద్రబాబు నాయుడు. నాకు మీ నాన్న అపాయింట్మెంట్ కావాలా, నీ అపాయింట్మెంట్ కావాలా? బుద్ధి లేనివాడు ఎవడో మీ జెండాలు మోస్తారు. కనుక ఈ వచ్చే ఎలక్షన్లో నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో మంచి ఎమ్మెల్యే క్యాండిడేట్. జనసేన ఎలాగా 25 సీట్లకి మేము కుక్కలు తుమ్ములేస్తే ఆ కుక్కల్లాగే అమ్ముడుపోయారు. 25 సీట్లకి టీడీపీకి అమ్ముడుపోయారు. బీజేపీకి తొత్తులు అయిపోయారు జనసేన, చంద్రబాబు, జగన్. మీకు
మోదీ తొత్తులు కావాలా? మోదీ మనకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలా, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలా, స్మార్ట్ సిటీలు కట్టలే, క్యాపిటల్ సిటీ కట్టలే, పోలవరం ప్రాజెక్టు కట్టలే, రైల్వే జోన్ ఇవ్వలే, 15 లక్షలు ఇస్తానని ఇవ్వలే. 100లో 1 వాగ్దానం మోదీ కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ నెరవేర్చలేదు. నేను నెరవేర్చాలి అంటే ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. 75644125 రండి. విశాఖపట్నం మన మేఘాలయ ప్రక్కన ఉన్న ఇదే గురువారం సాయంత్రం 6 గంటలకు మీటింగ్ రండి, నన్ను కలవండి. ఇదే విశాఖపట్నం, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నం. విజయవాడ వచ్చినప్పుడు కలవండి, రాయలసీమ వెళ్ళినప్పుడు కలండి. గట్టిగా ఎమ్మెల్యేలు 100 కోట్లు ఖర్చు పెట్టి ఆ పార్టీలో మీరు ఓడిపోతారా? ₹1 కోటి ఖర్చు పెట్టి ప్రజాశాంతి పార్టీలో గెలుస్తారా? నిర్ణయం తీసుకోండి. చంద్రబాబును రూల్ ప్రకారం 75 లక్షలు ప్రజాసేవ చేయండి, 25 లక్షలు ఖర్చు పెట్టారు. చూడు ఆయన ఏమంటాడంటే, చూడండి చంద్రబాబు నాయుడు ఏమన్నారు విన్నారా? నిన్న కాక మొన్న రోజు ఏమంటున్నాడు ఆయన? కుర్చీలు మడత పెడతాడట. అలాంటి మాట్లాడొచ్చా పెద్ద మనిషి? ఆయన్నే మడత పెడతారు ప్రజలు. మొన్నటి వరకు 52 రోజులు జైల్లో ఉన్నాడు ఆయన. కుర్చీలు మడత పెట్టమని అందరికీ చెప్తున్నాడు. ఆ పనికిమాల పాటలు వీళ్ళు పాడుతున్నారు, పాడిస్తున్నారు. ప్రపంచ శాంతి దూతనైన నేను మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాను. ఒకటి, మీ రుణం, ఇంటికి 5 కోట్ల రుణం ఉంది, నేను తీర్చుతాను. 5 కోట్ల ఆదాయం 5 సంవత్సరాల్లో ఇస్తా. ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తా. నేనైతే లక్షల కోట్లు తెచ్చాను త్యాగలను, వీళ్ళైతే లక్షల కోట్లు దోచుకున్నారు. ఉన్న మీ కిడ్నీలు కూడా అమ్మేస్తారు అవకాశం ఇస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళి. కనుక దొంగలను నమ్మకండి, మోసగాళ్ళు నమ్మకండి, అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చే కేఏపాలను నమ్మండి. రండి కలిసి పనిచేద్దాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి నేను మరొకసారి అవకాశం ఇస్తున్నాను. అనేక విషయాల్లో మీకు నేను మద్దతు ఇచ్చాను. రండి ఒక్కసారి కలుద్దాం, ఒక్కసారి మాట్లాడదాం. మంచి మనసుతో 16 మంది ముఖ్యమంత్రులు కలిసినట్టు, 9 మంది ప్రధానులు కలిసినట్టు నన్ను కలవండి, కలిసి పనిచేద్దాం. నేను ఎటువైపు ఉంటే అటువైపే 175 ఎమ్మెల్యేలు గెలుస్తారు, 25 ఎంపీలు గెలుస్తారు. నాతో కలిసి పోరాడితే మీకు విజయం, డబ్బులు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది. అది టీడీపీ చర్చతో నాతో వచ్చి నాతో కలుస్తారా, లేదా వైఎస్ఆర్సీపీ కలుస్తారా, లేదా మనం ఒంటరిగా వెళ్దామా? ప్రజలే నిర్ణయిస్తారు. మీరు మాత్రం వీడియోని స్ప్రెడ్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.